హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి రెసిపీ అండి. అందరూ ఇష్టపడే రెసిపీ అండ్ పిల్లల నుంచి పెద్దల వరకు బయటికి వెళ్ళి మరీ తినుకుంటూ ఆస్వాదించే రెసిపీ అండి. మనం ఇంట్లో తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా తీసుకున్న 1/2 కప్ వరకు చూడండి, నేనైతే ఇంత తీసుకున్నాను. అలాగే టొమాటోస్ అండ్ రెడ్ క్యాప్సికము, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి తురుము. నేనైతే 2 మెంబర్స్కి సరిపడా ఎగ్ నూడిల్స్ని తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనం ఒక బౌల్ పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ అందులో వేసుకోవాలి. ఎందుకంటే స్టిక్గా అవ్వకుండా ఉండడానికి నూడిల్స్ను మంచిగా ఉడికించుకోవాలి. ఉడుకుతూనే తినడానికి చాలా సాఫ్ట్గా బాగుంటుంది. అందుకే అందులో సాఫ్ట్గా ఉండడానికి నేను ఆయిల్ యాడ్ చేశాను. నేను చూపించే విధంగా ఇలా నూడిల్స్ని ఉడికించుకోవాలి. ఇదైతే మనం బయట తిని హెల్త్ పాడు చేసుకునేదానికంటే ఇంకా ఇంట్లోనే ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హైజీనిక్గా కూడా ఉంటుంది. బయట తినే కంటే మన ఇంట్లో చేసుకొని హెల్తీగా పెడితేనే కదా హెల్తీగా ఉంటారు. సో అందుకని ఇలా నేను చూపించే విధంగా ట్రై చేయండి. అలాగే ఉడికిపోయాయి కదా నూడిల్స్, వేరొక బౌల్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా వేడి దాంట్లో చల్లటి వాటర్ పోసి కూల్ చేసుకొని పైన ఇంకా ఆయిల్ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది ముద్దలాగా అవ్వకుండా మంచిగా పొడి పొడిగా ఆడడానికి బాగుంటుంది. పొడి పొడిగా ఇలా ఉంటుంది కాబట్టి ఇలా ఈ ప్రాసెస్ చేసి చూడండి. అలాగే వేరొక ఐరన్ బౌల్ పెట్టుకొని చూడండి, ఎగ్ నూడిల్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టాను. అలాగే నేను 3 ఎగ్స్ని బీట్ చేసేసి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎగ్ని కలుపుకోవాలి. ఇప్పుడే వద్దు, కొంచెం ఒక 1 మినిట్ తర్వాత కదుపుకోవాలండి. ఇలా ఈ విధంగా చేసి చాలా చక్కగా ఇంట్లో బాగుంటుంది. ఇలా మెల్లిగా కదుపుకుంటూ ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వేరొక బౌల్లోకి ఎగ్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది, మమ్మీ నాకు ఎగ్ నూడిల్స్ కావాలి అని. నేను ఎప్పుడో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, కాకపోతే ఇంకా నాకు కుదరలేదు. ఇంకా తను హాస్టల్ నుంచి వచ్చింది, మమ్మీ చేసి పెట్టవా అంటే ఇంకా తన కోసము రెడీ చేస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళి తింటా అంటుంది. అందుకని ఇంకా హెల్దీ కాదు కదా బయట, నేనే చేసి పెడతా అనేసి ఇంకా నేనే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, మీరు కొంచెం ఆయిల్ తక్కువ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుండదు. ఆయిల్ కొంచెం ఎక్కువైపోయింది నేను వేసింది. సో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేయాలి. అలాగే కట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసేసా. క్యారెట్ తురుము ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రెడ్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నవి, ఆనియన్స్ కట్ చేసినవి, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా హై ఫ్లేమ్ మీదనే మనం రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే మనం కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ తోటి ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అవుతుంది. నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముని వేసుకొని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయాలి. అలా రోస్ట్ చేసిన తర్వాత ఎక్కువగా
ఫ్రై అవ్వద్దు. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసాను ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్ వేసాను. అలాగే 1 స్పూన్ టమాటా కచప్ కూడా వేసుకోవాలి. అలా ఈవెన్గా అన్నీ వేసుకొని 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని ఈవెన్గా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. అలా అయితేనే బయట ఎలా చేస్తామో ఆ ఫ్లేవర్ వస్తుంది. చూడండి, కొంచెం పచ్చిది క్యాబేజీ తురుమును వేసాను. మన కింది నుంచి కలుపుకుంటూ పైకి అనాలి. అలా అయితే మొత్తం కలిసిపోతుంది. నూడిల్స్ మసాలా వేసాను. ఎగ్ నూడిల్స్ మసాలాని కారం వేసుకోవాలి. అలాగే సోయా సాస్ నూడిల్స్కి వచ్చిన ప్యాకెట్ని నేను అందులో యాడ్ చేస్తున్నాను. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. కర్రీ లాగా కలిపితే నూడిల్స్ అనేవి విరిగిపోతాయి కాబట్టి అలా కింద నుంచి మీదికి ఇలా విడదీసుకుంటూ కలుపుకోవాలండి. అలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. కొంచెం టైం పట్టొచ్చు, కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసాను. ఆయిల్ మాత్రం తక్కువ వేసుకోండి. కొంచెం నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. అలా టోస్ట్ చేసుకుంటూ ఉండాలి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని ఆనియన్స్ లెమన్స్ స్క్వీజ్ చేసుకొని తినేస్తే ఇంకే ఆహా అనాల్సిందే. థ్యాంక్ యూ.